లెట్ దెమ్ డూ, లెట్ దెమ్ గో. వాళ్ళు అడగట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఎవరు? వాళ్ళ ప్రెషర్కి తట్టుకుని కూడా వాళ్ళ ఒత్తిడికి తలొగ్గకుండా రాజీనామా చేసినోడిని, చెయ్యనోడిని. రాజీనామా చేయలేదంటే నిన్ను నమ్మినోడే కదా. ఇప్పుడు రాజీనామా చేయకుండా ఆగారంటే చంద్రబాబుని నమ్మారు, లోకేష్ నమ్మారు, పవన్ కళ్యాణ్ నమ్మినోళ్లే కదా. నమ్మినోళ్ళ కొంత ఎందుకు వస్తారు? మిమ్మల్ని నమ్మక వాళ్ళని నమ్మినటువంటి వాడు తర్వాత బతికాడా, బాగుపడ్డా, లేకపోతే ఇంకొక దానికి పోయాడా, ఆడిష్టం వాళ్ళు. వాడు పొలిటికల్ మోటివేటెడ్తో వచ్చాడు అనుకుందాం, పొలిటికల్గా వెళ్ళిపోయాడు అనుకుందాం. మిగిలిన వాళ్ళు అయితే పొలిటికల్ కాదుగా, వాళ్ళు ఉద్యోగం కోసమనే కదా, ఉపాధి కోసమనే కదా ఉంది. అందులో అత్యధికులు ఆడపిల్లలు. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఏదైనా చేద్దామంటే ఇంట్లో అమ్మా నాన్న బాధ్యత, లేకపోతే పిల్లల బాధ్యత, భర్త బాధ్యత, అత్తమామల బాధ్యత ఉంటాయి ఊళ్ళలో, మన బస్తీల్లో కూడా. వాళ్ళు అలాగని చెప్పి శాంతంగా ఎంతో కొంత ఏదో కాసేపు కాలక్షేపం పని చేసినటువంటిది, ప్లస్ ఇది చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అయింది. 5,000 రూపాయలు ప్లస్ 10 మందితో మంచి అనిపించుకోవడమే కానీ చెడు అనిపించుకోవడం ఉండదు కదా దీంట్లో అయితే. ప్లస్ ఎంతసేపు పని ఉంటుంది? ఆ 10 రోజులు పని ఉంటుంది అంతే. మిగతా టైం ఎవరి పనాలు చేసుకోవచ్చు కదా ఇంటి పని. కాబట్టి అట్లా వచ్చిన వాళ్ళు మొట్టమొదట మగాళ్ళు ఎక్కువ మంది వచ్చినా తర్వాత నిదానంగా 100కి 70-80 మంది ఆడపిల్లలే ఉన్నారు వాటిట్లో. వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా. అంత మాత్రాన వాళ్ళ జీవితాలే నాశనం అయిపోవు. కానీ ఒకటిసారి ఒక రకంగా ఈ వ్యవస్థ ద్వారా ఒక సౌకర్యం, ఒక వెసులుబాటు ఈ లబ్ధిదారులందరికీ. కానీ దాన్ని కొనసాగిస్తే ఓకే, దాన్ని మేము కొనసాగించలేము, అది జగనే తప్పు